హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్ మాట్లాడదాం. నాన్న రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ నుంచి డామ్ షూర్ గా 5 మార్క్స్ వస్తాయి నాన్న ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. కోడింగ్ డీకోడింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనం ప్రీవియస్ గా ఒక మోడల్ చూసాము. దిస్ ఈస్ ద సెకండ్ మోడల్. చూడండి నాన్న, వాడు ఏదైనా లెటర్స్ కానీ సింబల్స్ కానీ ఏదైనా సమ్ కోడ్ వాడే ఇస్తాడు, కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఆ కండిషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన సమ్స్ ని చూస్తే సరిపోతుంది. ఫస్ట్ లెటర్స్ ఇచ్చాడు, వాటి సింబల్స్ ఇచ్చాడు, వాటిని చదివేది ఏం లేదు కాబట్టి అవి అక్కడికి వదిలేసి కండిషన్స్ లోకి వెళ్ళిపోతాం. కండిషన్ నెంబర్ 1, if the first element is a consonant and the last element is a number. నా కండిషన్ ఏమన్నాడు, ఫస్ట్ ఎలిమెంట్ అంటే కాన్సోనెంట్ అవ్వాలి, తర్వాత లాస్ట్ ఎలిమెంట్ ఏమవ్వాలి, నెంబర్ అవ్వాలి. అయితే దెన్ బోత్ ద కోడ్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ద ఫస్ట్ లెటర్. ఫస్ట్ ది కాన్సోనెంట్, లాస్ట్ ది నెంబర్ అలా ఉంటే ఇచ్చిన క్వశ్చన్, అప్పుడు ఆ బోత్ కోడ్స్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో, ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ కాన్సోనెంట్ ఇస్తాడు కదా, ఆ కాన్సోనెంట్ లెటర్ కి ఏదైతే కోడ్ ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేయాలి అంటున్నాడు. ఓకేనా, కండిషన్ 1 ఓకేనా. నెక్స్ట్ కండిషన్ 2, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఓవెల్. ఇందాక కాన్సోనెంట్ కదా, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఓవెల్ అవ్వాలంట. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ కాన్సోనెంట్. ఫస్ట్ ఓవెల్ లాస్ట్ కాన్సోనెంట్ అలా ఉంటే ఇచ్చిన సమ్, దెన్ బోత్ ద కోడ్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ఇంటర్చేంజ్డ్. నాన్న ఇప్పుడు ఫస్ట్ ఓవెల్ ఉందనుకో, కాన్సోనెంట్ కి ఏ సింబల్ అయితే ఉంటుందో అది నోట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ లో కాన్సోనెంట్ ఉంటుంది అనుకోండి, ఓవెల్ కి ఆన్సర్ వస్తే అది నోట్ చేయాలి. సమ్ముల్లోకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇలా పాయింట్ ఎక్స్ప్లెనేషన్ కంటే. నెక్స్ట్ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ యాన్ ఆడ్ డిజిట్. నాన్న ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ డిజిట్ అంట. డిజిట్స్ ఆడ్ డిజిట్స్, ఈవెన్ డిజిట్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ అన్న డిజిట్స్ అన్న ఒకటి నాన్న. 2 4 6 8. ఆడ్ అంటే 1 3 5 7 9. ఇప్పుడు ఆడ్ డిజిట్ వస్తే ఫస్ట్ ఎలిమెంట్ లో అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ యాన్ ఈవెన్ డిజిట్. ఫస్ట్ దేమో ఆడ్ డిజిట్, లాస్ట్ దేమో ఈవెన్ డిజిట్ అంటున్నానా. అలా ఉంటే బోత్ ద ఎలిమెంట్స్ హ్యావ్ టు బి కోడెడ్ యాజ్, ఇది తీసుకోవాలంట నాన్న. ఫస్ట్ ఆడ్ లాస్ట్ ఈవెన్ ఉంటే ఆ నెంబర్స్ కి ఆపోజిట్ లో ఉన్న కోడ్ కాకుండా ఇన్ఫినిటీ అన్న కోడ్ తీసుకోవాలంట. సరే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ద కోడ్. నాన్న ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ అన్నిట్లో చూడండి ఓ డబల్ జూ. ఓకే ఉంది నాన్న. ఓ అంటే ఏంటి, ఫస్ట్ ఓ ఇస్ ద ఓవెల్, డబల్ జూ ఇస్ ద కాన్సోనెంట్. నాన్న ఫస్ట్ ఓవెల్ సెకండ్ కాన్సోనెంట్ అలా ఏముంది చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఓవెల్ లాస్ట్ ఎలిమెంట్ కాన్సోనెంట్. ఫస్ట్ ఎలిమెంట్ ఓవెల్ లాస్ట్ ఎలిమెంట్ కాన్సోనెంట్. అయితే ఏమన్నాడు, కోడ్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇప్పుడు ఓ దగ్గర ఏమో డబల్ జూ కోడ్ రాయాలి, డబల్ జూ దగ్గర ఏమో ఓ కోడ్ రాయాలి. ఓ దగ్గర ఏ కోడ్ రాయాలి నాన్న, డబల్ జూ కోడ్. ఏది డబల్ జూ కోడ్, ఆపోజిట్ వాటి కోడ్స్ ఫస్ట్ రాసేసుకోండి, ఆపోజిట్ లో రాసుకోవచ్చు ఓ. ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడికి, ఈ కోడ్ ఇక్కడికి అంటే హ్యాష్ పై. ఎక్కడున్నాయి నా కోడ్స్, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్, రిమైనింగ్ 2 ఆప్షన్స్ డిలీట్ కదా. సో ఇది డిలీట్ చేస్తున్నాం ఈ 2 ఆప్షన్స్ లో. సో ఇది సేమ్ గా ఉన్నాయి, ఫస్ట్ కోడ్ లాస్ట్ కోడ్, ఫస్ట్ కోడ్ లాస్ట్ కోడ్. సెకండ్ కోడ్ ఏంటి 7. 7 కి ఆపోజిట్ లో ఏముంది నాన్న, ఎట్ ద రేట్. సో క్లియర్ కదా, 7 కి ఆపోజిట్ ఎట్ ద రేట్, ఇక్కడ ఎట్ ద రేట్ లేదు కదా. సో ఫైనల్ ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాను చూడండి, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ K3TWX5. మనం ఎప్పుడైనా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఏంటిది కే, లాస్ట్ 5. కే అనేది కాన్సోనెంట్, లాస్ట్ ది నెంబర్. నాన్న కాన్సోనెంట్ నెంబర్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ కాన్సోనెంట్, లాస్ట్ ఎలిమెంట్ నెంబర్. సూటబుల్ ఫర్ కండిషన్ నెంబర్ 1. ఏమన్నాడు కండిషన్ నెంబర్ 1 లో, బోత్ ద కోడ్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ఫస్ట్ లెటర్. నాన్న ఫస్ట్ ఎలిమెంట్ కి ఏ కోడ్ అయితే ఉంటుందో అదే తీసుకోమన్నాడు. ఫస్ట్ లెటర్, ఫస్ట్ దానికి ఏం కోడ్, దీనికి ఏ కోడ్ అయితే వస్తుందో లాస్ట్ దానికి కూడా అదే తీసుకోమన్నాడు. కే కి కోడ్ ఏంటన్నా అండ్. సో ఫస్ట్ దానికి అండే, లాస్ట్ దానికి అండే. మా ఫస్ట్ లో లాస్ట్ లో అండ్ ఉన్న ఆప్షన్ చెక్ చేసుకోండి. 1 2, దీస్ 2 ఆర్ ఎలిమినేటెడ్. సరే ఈ 2 ఆప్షన్స్ లోకి వచ్చాం. నెక్స్ట్ ఈ 2 తర్వాత సెకండ్ ఎలిమెంట్ లోకి వెళ్దాం. 3 ఈస్ కోడెడ్ యాజ్ లెస్ దెన్. లెస్ దెన్ ఇక్కడ ఒక చోటగా ఉంది, ఇక్కడ లేదు కదా, ఇక్కడ అపాస్ట్రఫియస్ ఉంది. సో ఎలిమినేటెడ్. సో ఆన్సర్ 1. నెక్స్ట్ చూద్దాం చూడండి, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం చూడండి, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ 2KEOAU. నా ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2, లాస్ట్ ఎలిమెంట్ యూ. ఎప్పుడైనా ఇలా ఇచ్చాడు కోడెడ్ డీకోడింగ్ లో అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటాం, తర్వాత కావాలంటే నెక్స్ట్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ 2, లాస్ట్ ఎలిమెంట్ యూ. ఫస్ట్ ద నెంబర్, లాస్ట్ ది ఓవెల్. నెంబర్ ఓవెల్ నానా, ఏమైనా కండిషన్ ఉందా చూడండి. నెంబర్ ఫస్ట్ ఎలిమెంట్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ ఓవెల్. లేదు కదా కండిషన్, యాజ్ ఇట్ ఈస్ గా వాడు ఏది ఇస్తే అది నోట్ చేసేసుకోవడమే. 2 అనే నెంబర్ కి ఏంటి నాన్న కోడ్, సిగ్మా.
యూ అనే నెంబర్ కి ప్లస్, స్టార్టింగ్ విత్ సిగ్మా ఎండ్స్ విత్ ప్లస్, ఓన్లీ సింగిల్ ఆప్షన్ గా డైరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2, సిగ్మా @ క్యాన్సిల్, సిగ్మా అండ్ క్యాన్సిల్, బోత్ ఆర్ క్యాన్సిల్. సో డైరెక్ట్లీ ఆన్సర్ 1. ఫస్ట్ 2 కి కోడ్ సిగ్మా, యూ కి కోడ్ ప్లస్. అలా కాకుండా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ గివెన్ కండిషన్స్ లో ఏమైనా ఉంటే వాడు కోడ్ ని ఎలా రాయమంటే అలానే రాయాలి. అలా కోడ్ మనకి ఇచ్చిన కండిషన్స్ లో ఏమీ లేకపోతే నార్మల్ గా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ అక్కడ చెక్ చేసుకుంటాం వాటి ప్రకారం. కే ఉంది నానా అండ్ సరిపోయింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే వచ్చేస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్ నెంబర్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ సమ్ చూద్దాం చూడండి. నా ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద కోడ్ ఫర్ 7ADUQ2? ఏ క్వశ్చన్ అయినా సరే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్. నా ఫస్ట్ ఎలిమెంట్ ఏమో నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ కూడా నెంబర్. సరే ఫస్ట్ ఎలిమెంట్ నెంబర్ లాస్ట్ ఎలిమెంట్ నెంబర్ బాగానే ఉంది. ఏ నెంబర్స్ నాన్న? ఫస్ట్ ఏమో ఆడ్ నెంబర్, లాస్ట్ ఏమో ఈవెన్ నెంబర్. సో కోడ్ ఏమైనా ఉందా చూడండి, చెక్ చేయండి కండిషన్స్. ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఆడ్ డిజిట్ ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ డిజిట్ ఈవెన్ డిజిట్. సో బోత్ ద ఎలిమెంట్స్ హ్యావ్ టు బి కోడెడ్ యాజ్ ఇన్ఫినిటీగా కోడ్ చేయాలంట నాన్న. 7 ప్లేస్ లోను 2 ప్లేస్ లోను ఇక్కడ ఇచ్చిన కోడ్స్ ఏమి పనికిరావు, ఇన్ఫినిటీ తీసుకోవాలి. 7 2 ఫస్ట్ ప్లేస్ లో ఇన్ఫినిటీ, లాస్ట్ ప్లేస్ లో ఇన్ఫినిటీ. సో 3 4 డిలీటెడ్. సో ఆప్షన్ 1 ఆప్షన్ 2 చెక్. సెకండ్ ఎలిమెంట్ ఏ స్టాండ్స్ ఫర్ పర్సంటేజ్. నాన్న ఇక్కడ పర్సంటేజ్ ఉందా? లేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాన్న కోడింగ్ డీకోడింగ్ లో డామ్ షూర్ గా రావడానికి ఒక 5 మార్క్స్ మాత్రం డామ్ షూర్ గా వస్తాయి. ఏ కాన్సెప్ట్ అయినా, కాన్సెప్ట్ ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ కాన్సెప్ట్ నాన్న. యూజింగ్ ద టేబుల్ అండ్ గివెన్ కండిషన్స్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.